చెప్పవే, దీనికి సమాధానం చెప్పు. ఏంటి చెప్పేది? అశ్విన్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నన్ను పాడు చేసింది అశ్విన్ కాదు. ఓకే ఆనంది, కాదు అనే అనుకుందాం. కానీ తనిప్పుడు నీ హస్బెండ్, తనని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. తాళి కట్టినంత మాత్రాన తను నాకు భర్త కాగలడేమో కాని నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి కాలేడు సార్. తను రెడీ అంటున్నాడు కదా ఆనంది. నాకిష్టం లేదు బావగారు. ఆనంది, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు అశ్విన్కి దగ్గర అవ్వాలని. అది అర్థం చేసుకోవేంటి? అది నేను ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది సార్. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చెడిపోయిన నేను అశ్విన్ కి దగ్గర కాలేను. ఆ విశ్వం గాడిని పట్టుకోవాలి. వాడి ద్వారా నా విషయంలో ఈ ఘోరం చేసింది ఎవరో నేను తెలుసుకోవాలి. వాణ్ణి నా చేతులతో చంపాలి. అదే నా ముందున్న లక్ష్యం. నేను అలా వాణ్ణి చంపి జైలుకి వెళ్తే నా గురించే ఆలోచిస్తూ అశ్విన్ జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతాడు. అశ్విన్ని నేను మనసారా ప్రేమించాను. అలాంటి అశ్విన్ జీవితం నా వల్ల ఒక చోట ఆగిపోవటం నాకిష్టం లేదు. దయచేసి అశ్విన్ కి ఈ పాపం అంటగట్టాలని ప్రయత్నించకండి. మాది పవిత్ర ప్రేమ. ఆ ప్రేమకి కలంకం తెచ్చే మాటలు ఇక ముందు ఎవరూ మాట్లాడద్దు. లేదు మేము ఇలాగే మాట్లాడుతూ ఉంటామని మీరు అంటే ఈ ఆనంది అనేది ఇక మీ కళ్ళ ముందు ఉండదు, చచ్చిపోతుంది. ఆనంది, అమృత, ఇక ఈ విషయంలో తనతో ఏమి మాట్లాడద్దు. తనంత స్ట్రాంగ్గా చెప్తుంటే నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. మహేష్ సార్, ఇది పిచ్చిది సార్. నో అమృత, ఆనంది ఈజ్ రైట్. ఓకే, రేపు మార్నింగ్ మనందరం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. రెడీగా ఉండండి. ఇదేంటి, నా అకౌంట్ నుంచి 10,000 కట్ అయ్యాయి. నేను ఇప్పుడు 10,000 తీసుకున్నాను. సర్లేరా, కనీసం నీకు అవసరమైనప్పుడైనా గబుక్కు నా నెంబర్ మర్చిపోతే ఏంటి పరిస్థితి? అందుకే నాతో చెప్పావనుకో, నువ్వు మర్చిపోయినప్పుడల్లా నేను చెప్తూ ఉంటాను. మరి ఈ దేవుడు అడిగింది చేయాలి కదా. పిన్ నెంబర్ చెప్పు. చెప్తా సార్. ఇందాక సుధాకర్ గారు ఏటీఎం పిన్ నెంబర్ అడిగారు కదా, ఆయన ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఆ బంగారం, ఫోన్లో ఒక 10,000 పంపించాను, చూసావా? విశ్వంగాడి ఏటీఎం కార్డు తీసుకొని అందులో నుంచి వాడికి తెలియకుండా 10,000 డ్రా చేశాను. వాడిక్కడి నుంచి బంగ్లాదేశ్ వెళ్లేలోపు మిత్రా గారు వేసిన 30 లక్షలు మొత్తం వాడి అకౌంట్ నుంచి నా అకౌంట్లో పడేలా చేస్తాను. బంగ్లాదేశ్ పంపించేశాక వాడిని అడ్డం పెట్టుకుని మిత్రా మేడం నుంచి లక్షలు దోచేస్తా. విశ్వంకి తెలిస్తే ఏంటి పరిస్థితి? వాడిని అసలు బంగ్లాదేశ్ వాళ్ళు రానిస్తే కదా, వాడు జీవితాంతం ఆ బంగ్లాదేశ్లోనే పడుండేలా చేస్తా.
మిత్రా మేడం నుంచి సర్వం లాగేస్తా. ఇటు 30 లక్షలు, అటు ప్రతి నెల లక్షలకి లక్షలు. మన లైఫ్ సెట్. ఇక నీ ఒళ్ళంతా నగలతో నింపేయడం ఖాయం. అశ్విన్, ప్లీజ్ అశ్విన్, క్షమించవా? తప్పైపోయింది. అయినా నువ్వు బయటికి వెళ్ళి పడుకో అంటే వెళ్ళిపోవడమేనా? వెళ్ళకి ఇంకేం చేయాలి? నేను వెళ్ళను, బయట చల్లగా ఉంటుందని అనాలి కదా. అవును, చలిగా ఉంటుందని నీకు తెలీదా? నేను కోపంలో ఉన్నానుగా. ఉంటే ఏమైనా అనేస్తావా? అసలు నాకు కోపం తెప్పించడం ఎందుకు? దానికి కారణం నేను కాదని చెప్తే నువ్వు విన్నావా? అంత ధైర్యం ఎవరు చేస్తారులే అనుకున్నాను. అనుకోవడం వేరు, అనుమానించడం వేరు. నాకిప్పుడు బాగా అర్థమైంది. ఏమర్థమైంది? నీతో ఎక్కడికి రాకూడదని. నాతో ప్రయాణం ఇలా ఉంటుందనేగా నిన్ను నా నుంచి దూరంగా వెళ్ళమని చెప్పాను. అయినా నువ్వు విన్నావా? ఇదిగో, ఇది కట్టి నన్ను బంధిస్తున్నాను అనుకుంటూ నువ్వు కూడా బందీ అయిపోతున్నావు. నేను ఎప్పటికీ అలా అనుకోను ఆనంది. అయినా అలా అనుకోవడానికి నేను కట్టిన ఈ తాళి ఆవేశంలో కట్టింది కాదు, ఆలోచించి కట్టింది. అంటే ప్రేమతో కాదా? ఎంత ప్రేముండి ఏం లాభం? ఆ ప్రేమ తులసికి పంచి ఉంటే ఈ పాటికి సంతోషంగా ఉండేవాడివి కదా. మళ్ళీ నువ్వు ఆ మాటలు తీసుకురాకు. సర్లే, రా వెళ్దాం. ఎక్కడికి? గదిలోకి. నువ్వు వెళ్ళు, నేను రాను. రమ్మంటున్నానుగా.